రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై జరుగుతున్న దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం ద్వారా ఉద్యమాలు చేసి తిప్పికొట్టాలని ఆ పార్టీ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానించింది. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్ రాజ్ అధ్యక్షతన గొటివాడలో ప్రైవేట్ కన్వెన్షన్లో జరిగిన సమావేశం మేరకు ఈ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, గండి రవికుమార్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులకు వారి సంక్షేమానికి పెద్దపీట వేశారని, కూటమి ప్రభుత్వం వాటిని కాలరాస్తుందని అన్నారు. ఎస్సీ విభాగం తరపున చేపట్టే ఉద్యమాలకు అండగా నిలబడతామని ప్రకటించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు సహా దళితులపై దాడులు చేయడం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను టార్గెట్ చేస్తూ దాడులు దిగుతున్నందున వాటిని తిప్పికొట్టేందుకు మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జిల్లాలో వైసీపీ ఎస్సీ సెల్ ఇచ్చిన పిలుపు మేరకు నలుమూల నుంచి వచ్చిన వైసీపీ ఎస్సీ విభాగం ప్రతినిధులను వారి యొక్క మాటపై నడుపుతున్న సురేష్ రాజును అభినందించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులు మాట్లాడారు. చెందిన నాకు 4 రోజుల ముందు ఒక టికెట్ ఇచ్చి కార్పొరేటర్గా చేసి స్టాండింగ్ కమిటీ చైర్మన్గా, మళ్ళీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా అనేక పదవులు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి నేను ఆయనకి ఎప్పుడూ మర్చిపోకుండా ఆయన బాటలో నడుస్తూ ఆయనకి గెలుపు కోసం ఎప్పుడు ఆయన మా సొసైటీని కానీ మా ఎస్సీ సెల్ని కానీ కష్టపడదామని చెప్పుకుంటున్నాం. సెక్రటరీగా బతుకుమార్ గారి ఆశీర్వాదంతో ఇవాళ పనిచేస్తూ ఉన్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మా కుటుంబం, మా తండ్రి గారి దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు. కొన్ని అనేక ఇబ్బందుల వల్ల మాకు పార్టీలో కీలకమైన బాధ్యతలు దక్కలేదు తప్ప ఇప్పుడు గుడి అమర్నాథ్ గారి ఆశీర్వాదంతో, రెండోది బతుకుమార్ గారి ఆశీర్వాదంతో మరి జిల్లా అధ్యక్షుడైనటువంటి బొడ్డేటి ప్రసాద్ గారు ఆయన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ కోసం నిరంతరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళకే పార్టీలో పదవులు ఉంటాయని కూడా జగన్మోహన్ గారు చెప్పారు. ఇప్పుడు అదే అమలోచన కూడా ఈ సందర్భంగా అలాంటిది ఆయన ఆ దళితుడిని చేసుకోవడం వల్ల దాని మీద మనం ఖండనివ్వడం కూడా జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు, ఇది మీకు సహజం కాదు. మీకు ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఒక దళితుడి మీద మీరు పబ్లిక్లోనే దాడి జరుగుతుందంటే రేపు రానున్న గ్రామాల్లో ఆ దళితుల మీద దాడులు జరిగితే ఎవరు కాపాడుతారు అనే విధంగా మేము ఖండనిచ్చాం. అయితే రేపు సుధాకర్ బాబు గారి ఆదేశాల మేరకు ఈవేళ మా సురేష్ గారు జిల్లా ఆత్మీయ సమావేశం మన అందరికీ కూడా పరిచయ కార్యక్రమం పెట్టారు. ఈ జిల్లాకి, అనకాపల్లి జిల్లాకి నన్ను ఎస్సీ విభాగానికి పరిశీలకులుగా కూడా నాకు నియమించడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ. మన దళిత సామాజిక వర్గానికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా మీరందరూ కూడా అనేక సందర్భాల్లో మీరందరూ కూడా మాట్లాడుతూ వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు నేను మిగతా స్పీచెస్లోకి వెళ్ళగానే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్పదచ్చు. ఈ సమావేశం అనేది చాలా మంచి సమావేశం. ఎందుకంటే మనం స్పీచెస్ వర్క్కి మనం పరిమితం అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో ఇవాళ నేను అంటే ఇది తప్పైనటువంటిది ప్రతి దగ్గర జరుగుతుంది. ఒక్క దగ్గర, ఒక పెద్ద నియోజకవర్గంలో ఒక దగ్గర కదా. ఈరోజు నేను అడుగుతున్నా, మన దువ్వి దుర్గాల గారిని అడుగుతున్నాను, మన నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడి పేరు చెప్పండి. మన నియోజకవర్గం ఎస్సీ, మీరు మన నియోజకవర్గం నువ్వు మన పరవాడ మండల ఎస్సీ విభాగం అధ్యక్షుడు, నియోజకవర్గ అధ్యక్షుడు చెప్పగలరా? ఎందుకు నియోజకవర్గ అధ్యక్షులే కదా, పరవాడ మండలం మన నియోజకవర్గంలో ఉంది కదా. ఆయన ఏం చేశారు, మొత్తం మన జిల్లా అధ్యక్షుని, మండల అధ్యక్షుని, నియోజకవర్గ అధ్యక్షుని ఆయన పిలిపించుకొని కూర్చోబెట్టి పరిచయం చేసుకొని సమన్వయం చేసుకుని, అదే విధంగా ప్రతి నియోజకవర్గ అధ్యక్షుడు కూడా ఆ కింద ఉన్నటువంటి మీ మండల విభాగం అధ్యక్షులందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి వాళ్ళతో పరిచయం ఏర్పరచుకోండి. గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళి ప్రతి మండలంలో కూర్చొని గ్రామ స్థాయి వరకు వెళ్ళి కమిటీలు పూర్తి చేసుకొని బలోపేతం చేయడం అంటే అది. జనాలు వస్తారు, మన మాటలు చెప్తాము, చప్పట్లు కొడతారు, ఆ రోజుతో అయిపోతుంది, మళ్ళీ మర్చిపోతారు. అది కాదు, గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలు పూర్తి స్థాయిలో మనం బలోపేతం చేసుకోవడం, ప్రతి ఒక్కరిని కూడా మనం పేరు పెట్టి పిలిచేటువంటి విధంగా, అందరినీ కూడా కలుపుకొని వెళ్ళేటువంటి విధంగా ఉంటేనే మనకి గుర్తింపు అనుకుంటుంది. కాకుండా వివిధ వాదాల్లో వివిధ గొల్లబాబురావు గారు లాంటి వ్యక్తులు రాజ్యసభకి
అలాగే ఎమ్మెల్సీలుగా 7 దళిత సోదరుల్ని, అలాగే అనేక మందిని దళితులను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందు నిలబెట్టేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దళిత సోదరులు నమ్ముతున్నారు. అప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం వల్ల దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయంపై పోరాటం చేయాలని ఒకే ఒక విషయంలో మీకు చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలోని దళితులకి ఒక భరోసా ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ లాంటి పట్టణం నడిబొడ్డిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమని, అభిమానాన్ని చూపించడం జరిగింది. మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు ఏ రకంగా చూపిస్తారో మీరు అర్థం చేసుకోవచ్చు. స్వయంగా రాజ్యసభలో చట్టసభలో భారతదేశంలో అత్యున్నత సభలో కుల ప్రస్తావన తీసుకురావడమే కాకుండా పెట్టరా పేరు అమరావతి, పిలవరా పేరు కమరావతి అని చెప్పి ఎంత అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారో సమాజంలో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రభుత్వంగా నడుస్తుంది తప్ప ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి న్యాయం చేసే పద్ధతిలో ఈ ప్రభుత్వం నడవలేదు. ఇది ఒక కార్పొరేట్ కంపెనీలాగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకి అన్యాయం చేసి, అన్ని ప్రాంతాలకి అన్యాయం చేసి, ఒక ప్రాంతమే బాగుపడాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనితీరు ఉందని చెప్పి మీరు గమనించవలసిందిగా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దళిత సోదరులకి ఇంకా మెరుగంగా రాబోయే ప్రభుత్వంలో ఇంకా మెరుగైన స్థానాన్ని దళిత సోదరులకు అందిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, అప్పటి వరకు జిల్లా ఎస్సీ సెల్ విభాగం తరఫున దళిత సోదరులకి ఎక్కడ అన్యాయం జరిగినా, దళితులపై ఎక్కడ దాడులు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరూ కూడా వారికి అండగా నిలబడాలని చెప్పి తెలియజేస్తున్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లే దళితులపై దౌర్జన్యానికి దిగిన సందర్భాలు ఎదురవుతుంటే వాటిని ఎలా ఎదుర్కోవాలని మీ పార్టీ భావిస్తుంది? అసలు నైతిక బాధ్యత ఉంటే ఈ ప్రభుత్వం స్పీకర్ గారి చేత రాజీనామా చేయించాలి. దళితుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఒక దళిత సోదరుని ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మరి దళిత సోదరుని అందరూ చూస్తుండగానే మరి దాడి చేసిన సంఘటన మన అందరికీ బాధాకరం. కనీసం రాజీనామా పక్కన పెట్టండి, కనీసం క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళు జరిగిన తప్పుతుంది, జరిగింది పొరపాటు, చేజారిపోయాను, నాకు క్షమించండి అని చెప్పి ఆ సోదరుని అడిగేలా కాకుండా మళ్ళీ ఆయనే బెదిరించి ఆయన చేత మళ్ళీ ఇంకొక తప్పుడు వాగ్మాలు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.